కేసులు పెట్టారు, అక్రమంగా కేసులు పెట్టారు. ఇది చాలా అన్యాయం, ఇది చాలా తప్పు. ఇంతకుముందు ఇప్పుడు ఇలాంటి సంఘటనలు జరగలేదా అది ఇదని చెప్పుకొచ్చేసని పెద్ద పెద్ద డిబేట్లు పెట్టేశారు. కానీ ఎప్పుడైతే అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడారో ఆ మాట్లాడినప్పటి నుంచి ఇవాళ వరకు ఏ ఒక్కరూ స్పందించలేదండి. అంబటి రాంబాబు కానీ, వైసీపీ కార్యకర్తలు నాయకులు కానీ, లేదంటే మా సాక్షిలో ఎలాంటి డిబేట్లు కూడా లేవు. కేవలం రెచ్చగొట్టి వదిలేశారు అనడానికి ఇదొక ఉదాహరణ. అవన్నీ పక్కన పెట్టండి. తొక్కేసలాట జరిగింది, ఒక మహిళ చనిపోయింది, చట్టపరంగా అల్లు అర్జున్ గారి పైన చర్యలు తీసుకుంటున్నారు. నిన్న ఒక పోలీస్ అధికారి అనధికారికంగా ఒక ప్రెస్ మీట్ పెట్టాడు. ఆ ప్రెస్ మీట్లో అల్లు అర్జున్ గారిని ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడాడు. ఆయనకి నోటికి ఎంత వస్తే అంత, నీ తోలు తీస్తాం, నీ తొక్క తీస్తాం, నేను తిరగనేమో, నీకున్న కాయలు కట్ చేస్తాం, అవి కట్ చేస్తాం, ఈ కట్ చేస్తాం అని ఆయనకి నోటికి ఎంత వస్తే అంత మాట్లాడాడు ఆయన. పోయి దానిపైన ఎవడన్నా స్పందించాడా అంటే దానిపైన ఎవడో స్పందించలా. అక్కడ ప్రాంతీయ భేదాలు తీసుకొచ్చి ఆంధ్ర తెలంగాణ అనే భావన తీసుకొచ్చేసి ప్రాంతాల మధ్యన చిచ్చుపెట్టే విధంగా ఆయన మాట్లాడాడు. పోనీ ఎవడన్నా ఖండించాడు, ఎవడన్నా మాట్లాడంటే ఎవడో మాట్లాడదా. ఇది పక్కన పెట్టండి. అల్లు అర్జున్ గారి ఇంటిపైన రాళ్ళ దాడి, ఇదైతే ఖచ్చితంగా తప్పు. ఆయన పైన ఆల్రెడీ కేసు నమోదు చేశారు, అరెస్ట్ చేశారు. ఇవాళ ఆయన బెయిల్ పైన ఉన్నాడు. ఆల్రెడీ వాదనలు జరుగుతూనే ఉన్నాయి. అది ఏం జరుగుతుంది ఏంటి అనేది తర్వాత సంగతి. అది ఆల్రెడీ ఆయనకి కోర్టు 4 వారాల పాటు బెయిల్ ఇచ్చింది. ఈలోపు ఆయన ఇంటిపైన రాళ్ళ దాడి. పోనీ దీన్ని ఎవడన్నా ఖండించాడంటే దాన్ని ఎవడో ఖండించలా. కేవలం అల్లు అర్జున్ని రెచ్చగొట్టి వదిలేశారండి. బలిపశువుని చేసేశారు. మీ వెనకాతలు మేము ఉంటాము, నీకేమీ కాదు, మేము ఉండగా ఎవడో నిన్ను ముట్టుకోలేడు, అది ఇదని మాట్లాడిన వ్యక్తులందరూ కూడా రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన తర్వాత సైలెన్స్. మరి ఇది రెచ్చగొట్టి వదిలేసినట్టే కదా. కనీసం అల్లు అర్జున్ గారి ఇంటిపైన దాడినైనా సరే ఖండించాలి కదా. ఎవరైతే మనం భజన చేసేసి మోసేసి రెచ్చగొట్టేసి వదిలేసామో ఆ వ్యక్తుల గురించి చెప్తున్నాను నేను. మొదటి నుంచి స్పందించని వ్యక్తుల గురించి మనకు అనవసరం. వాళ్ళు అప్పుడు స్పందించలేదు, ఇప్పుడు స్పందించలేదు. మరి మొదట్లో మనం సమర్థించేసాం కదా, మనం స్పందించేసాం కదా, మన ఇష్టానుసారంగా మనం మాట్లాడేసాం కదా. దీని వెనకాల చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారో, వాళ్ళు ఎందుకు స్పందించలేదు, కనీసం పరామర్శ కూడా చేయరా అని రకరకాలుగా మనం మాట్లాడేసి మనం రెచ్చగొట్టే విధంగా మన వీడియోలు పోస్టులు మనం వేసాం కదా. మరి వాళ్ళ అల్లు అర్జున్ ఇంటిపైన దాడిని కూడా ఖండించాలి కదా మనం. అక్కడ ఒక ప్రాంతీయ భేదాన్ని తీసుకొచ్చారు కదా, ఆంధ్ర తెలంగాణ భావన తీసుకొచ్చేసి అల్లు అర్జున్ గారిని ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు కదా. అలాగే సినీ ప్రముఖుల్ని, సినీ పరిశ్రమలో కొంతమంది ప్రముఖులను ఉద్దేశించి కొంతమంది వ్యక్తులు కుక్కకి ఏవైతే హక్కులు ఉన్నాయో, అలాగే బిచ్చగాడికి ఏవైతే హక్కులు ఉన్నాయో అవే హక్కులు ముఖానికి రంగులు వేసుకొని మీకు కూడా ఉంటాయని చెప్పేసి అని కించపరిచి మాట్లాడుతున్నారు కదా. మరి మీకు ఏమైనా సిగ్గుందా అసలు? సిగ్గున్నవాడు ఎవడైనా సరే నిన్నమన్నటి వరకు రెచ్చగొట్టే విధంగా అల్లు అర్జున్ గారిని రెచ్చగొట్టేసి వదిలేశారో ఆ సిగ్గున్నవాడు ఎవడైనా సరే ఇవాళ మనం స్పందించాలి కదా. వాళ్ళు స్పందించి మీకేం సిగ్గుశారం ఏం లేదంటయ్యా, వాళ్ళు డైరెక్ట్గా మిమ్మల్ని ఇక్కడ ప్రాంతీయ భేదాలను తీసుకొచ్చి మిమ్మల్ని డైరెక్ట్గానే తిడుతున్నారు. మిమ్మల్ని ఆయన తిట్లు కాస్త ఎందుకు అక్కడ ఉండాలి, మనకి ఏపీ లేదా ఇక్కడ పెట్టుకొని ఇక్కడ రండి మీరంతా కూడా అని చెప్పేసి ఏ ఒక్కడన్నా మాట్లాడితే ఒట్టు. వాళ్ళు డైరెక్ట్గా మాట్లాడుతున్నారు, ఓపెన్గా మాట్లాడుతున్నారు. నేను తొక్కిసలాట విషయంలో అల్లు అర్జున్ గారిని నేను సమర్థించను. ప్రాణం పోయింది, ఆయన పైన కేసు పెట్టారు, నేను దాన్ని ఏం తప్పు పట్టను. కానీ ఆయన ఇంటిపైన రాళ్ళ దాడి చేసి గుంపులుగా వెళ్ళిపోయి ఆ తర్వాత కూడా 20 కోట్లు ఇవ్వాలి, 25 కోట్లు ఇవ్వాలి, 25 కోట్లు ఇవ్వకపోతే మీ ఇంటిపైన 1000 మందితో వస్తాము, 1500 మందితో వస్తాము, మిమ్మల్ని ధ్వంసం చేసేస్తాం, మిమ్మల్ని నాశనం చేసేస్తాం, మిమ్మల్ని కొట్టేస్తామంటే పర్సనల్గా వెళ్ళిపోతే ఖచ్చితంగా సమర్థించం. ఇంతకుముందు వేరే ఒక మహిళ చనిపోయింది కాబట్టి ఖచ్చితంగా అల్లు అర్జున్ గారు తప్పు ఉంటే తప్పు అనే చెప్తాం. కానీ మీరు ఇంటి మీదకి వెళ్ళిపోయి రాళ్ళు వేసేస్తాం, మేము కొట్టేస్తాం, ప్రాంతీయ భేదాలు తీసుకొచ్చేస్తాం, మేము రెచ్చగొట్టేస్తాం, మీరు ఎక్కడెవడో ఇక్కడ ఉండడానికి వీలు లేదు అంటే అది ఎవరి సొంతమో కాదు. మీకెంత తక్కువ ఉందో వాళ్ళకే అంత ఎక్కువ ఉంది. వాళ్ళు చిన్నప్పటి నుంచి అక్కడ పెరిగిన వ్యక్తులే. మరి దారుణమండి కొంతమంది అయితే. అంటే నిన్న మాట్లాడిన వ్యక్తులు కావచ్చు, లేదంటే కొంతమంది యూట్యూబ్లో కొంతమంది జర్నలిస్టుల పేరుతో వాళ్ళు మాట్లాడే మాటలు కావచ్చు ఎంత ఘోరంగా ఉన్నాయంటే డైరెక్ట్గా ప్రాంతీయ విభేదాల మధ్య, అంటే ప్రాంతాల మధ్యన విభేదాలు సృష్టించేలా వాళ్ళు మాట్లాడే మాటల.
ఆంధ్ర తెలంగాణ భావన తీసుకొచ్చారండి. ఒక ఒక తొక్కిసలాటనే వాళ్ళు ఎక్కడి దాకా తీసుకెళ్లారో చూడండి. కేవలం ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది, సినీ పరిశ్రమ పైన ఏమైనా కక్ష కట్టేశారా? కక్ష కట్టేసి అల్లు అర్జున్ గారిని బలిపోసం చేసేస్తున్నారా? ఒక్కొక్కసారి అలాగే అనిపిస్తూ ఉంటుంది మాకు. అది లేదురా, అటు తిప్పి ఇటు తిప్పి వీళ్ళు మాట్లాడే మాటలు కానీ, వీళ్ళు చేసే చేష్టలు కానీ, ఆ ఇంటిపైన దాడి చేయడం కానీ, ఇవన్నీ చూస్తూ ఉంటే కావాలని చెప్పేసి సినీ పరిశ్రమని టార్గెట్ చేసి సినీ పరిశ్రమని అక్కడ నుంచి తరిమేసే విధంగా చర్యలు తీసుకుంటున్నారేమో అనే భావన మాకు కలిగేసింది. నిన్న కొంతమంది జర్నలిస్టులు, కొంతమంది నా తోపులు తురుముకాలని చెప్పుకునే వ్యక్తులు మాట్లాడిన మాటలు విన్న తర్వాత మాకు కలిగిన అభిప్రాయం మాట అది. దీన్ని అనవసరంగా చిలికి కాని వాళ్ళు తీసుకుంటున్నారు. దీన్ని అనవసరంగా పెంట చేస్తున్నారు. దీన్ని ఈ విషయాన్ని ఎక్కడితో వదిలేస్తే అందరికీ మంచిది. లేదు మేము ప్రాంతాల మధ్యన విభేదాలు సృష్టించే విధంగా మాట్లాడతాం, ఆంధ్ర తెలంగాణ భావన తీసుకొస్తామంటే అది అక్కడున్న ప్రభుత్వానికే నష్టం. ప్రస్తుత ప్రభుత్వానికి అది చాలా పెద్ద దెబ్బ. ఇప్పటికైనా సరే ఎవరైతే ప్రాంతాల మధ్యన చిచ్చు పెట్టే విధంగా, విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారో వాళ్ళపైన ఖచ్చితంగా కేసులు పెట్టి వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలి. అల్లు అర్జున్ గారి ఇంటి పైన దాడులు చేసిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన కూడా కేసులు పెట్టి కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కోరుకుంటున్నాం. దారుణం కదా అది. మనం డైరెక్ట్గా మనుషుల్ని పంపించేసి, అంటే మీరు పంపించారని చెప్పేసి మేము అనుకోం, కానీ ఎవరైతే కొంతమంది వెనకాతలు ఉండి నడిపించే వ్యక్తులు ఉన్నారో డైరెక్ట్గా ఇంటిపైకి ఒక 10 మందినో 20 మందినో పంపించేసి గోళ్ళ దూకించేసి ఇంటిపైకి రాళ్ళు రువ్వేసి అక్కడ ఏ ఉంటే అవి ధ్వంసం చేసేసి, మీరు నన్ను అల్లు అర్జున్ గారి ఇంటిపైన రాళ్ళు వేసారు. ఒకవేళ ఆ సమయంలో అల్లు అర్జున్ గారు కూతురో కొడుకో బయట ఉండి, లేదంటే మిగిలిన వ్యక్తులు ఎవరైనా బయట ఉంటే ఎవరికైనా సరే తగిలి జరగరానిది ఏదైనా జరుగుంటే దానికి ఎవడ బాధ్యతుడు? ఆల్రెడీ కేసులు పెట్టారు, ఆల్రెడీ జైలుకి పంపించారు, ఆల్రెడీ ఇప్పుడు బెయిల్ మీదే ఉన్నాడు. చట్టపరంగా మీరు ఏ చర్యలు తీసుకున్నా ఎవ్వడికి అభ్యంతరం లేదు. అంతే తప్పితే అధికారం ఉంది కదా అనో, లేదంటే మన దగ్గర మనుషులు ఉన్నారు కదా అని చెప్పేసి పని కట్టుకుని మనుషులు పంపించేసి రాళ్ళు ఏం చేస్తే